లేదా ఇప్పుడు ఆ దీపం పథకం కింద 450 రూపాయల బండ ఉంది కదా, ఆ 450 రూపాయలు 550 రూపాయల బండ ఇక్కడ మనకి 600కి 700కి వస్తుంటే ఎందుకు ఇంకా? అందుకని ఊరకనే వస్తున్నప్పుడు డబ్బులు తగ్గించకుండా వస్తున్నప్పుడు ఎందుకని తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి ఆగుతాయి. ఇప్పటికే నీకు టీలు ఇదివరకు 10 రూపాయలు 7 రూపాయల టీ, ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్డు పక్కల దాంట్లో 10 రూపాయలు, ఇప్పుడు 15 రూపాయలు కూడా అమ్ముతున్నారు కొంచెం పెద్ద స్టేషన్స్. ఇవి ఆటోమేటిక్ గా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తాయి. అయితే ప్రజలకి ఇంకేం చేయలేం కదా మనం. ఇప్పుడు అమెరికాలో 40% పెట్రోల్ ఖర్చు పెరిగింది. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎట్లా రేషన్లే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మోడీ చేస్తున్నది కానీ రాష్ట్రాలని చెప్తుంది కానీ సప్లైకి ఇబ్బంది రానియం మనము. కాస్ట్ భరించడానికి జనాలు సిద్ధం చేయాలి. అది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది భరించలేనప్పుడు. దాన్నే అరే బాబు ఇది సంగతి, మన తప్పు కాదు, వాళ్ళ తప్పు, వాళ్ళు కొట్టుకు చేస్తుంటే మనకి నష్టం వస్తుంది అనేది ప్రిపేర్ చేస్తున్నారు అంతే. అంటే గ్యాస్ కానీ ఆయిల్ కానీ టైట్ అవుతుందా భవిష్యత్తులో? ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్లు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. నిజంగా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ వచ్చేసి గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లో ఇస్తే కనుక ఇంకా సిలిండర్స్ అయ్యి ఉండవు అనేది. ఓకే, కమర్షియల్ ఉంటాయేమో కానీ డొమెస్టిక్ కనుక తీసేస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే ప్రాక్టికల్ గా ఇక్కడ ఇప్పటికిప్పుడు ఏం తయారు చేయలేరు. పిఎన్జి పైపుడు న్యాచురల్ గ్యాస్ అనేటటువంటిది ఆల్రెడీ మా ఇళ్ళ దగ్గర పెట్టారు. ఎప్పుడు కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు వాళ్ళే వచ్చి. మన దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు, డిపాజిట్ కూడా వాళ్ళే పెట్టేశారు. మా ఏరియాలోనే చాలా మంది వద్దన్నారు, భయపడ్డాం. ఎందుకంటే ఇంట్లో ఇది కదా, ఒక్కోసారి మనం మామూలు దాన్ని ఏమంటాము గ్యాస్ బండే మర్చిపోయి వదిలేసిన రోజులు ఉంటుంటాయి ఇళ్లలో. అప్పుడు ప్రమాదాల గురించి